హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. అందరికీ నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా టైం టు టైం మీకు మెసేజెస్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. వాళ్ళు మీ పైన ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు మళ్ళీ మా లైఫ్లోకి వస్తారా, రావాలనుకుంటున్నారా లేదా, ఏంటి ఫర్దర్గా స్టెప్ ఎలా ఉంటుంది, ఒకవేళ వచ్చినా కూడా ఇలాగే ఉంటారా, లేకపోతే ఓకే వాళ్ళు చేంజ్ అయ్యి వస్తారా మా లైఫ్లోకి, ఇలా మీరు డీటెయిల్డ్గా మీ మీ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నా వాట్సాప్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అన్న మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దానికి కూడా నా వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఫ్రీ కాదండి, పర్సనల్ రీడింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఎట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఇది మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, సెపరేషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే రిలేషన్షిప్లో ఉంటూ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు కానీ, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్ గురించి కానీ, లేకపోతే మీ క్రష్ గురించి కానీ, ఎవరి కోసం అనుకొని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకొని ఈ రీడింగ్ మీరు చూడండి. సో దట్ వాళ్ళ ఎనర్జీ అన్నట్టు మీకు రెజనేట్ అవుతుంది. ఓకే. ఇది అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. స్పెషల్గా ఏదైనా రాశి నాకు కనిపించింది అంటే నేను మెన్షన్ చేస్తాను. ఓకే. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ మీ పర్సన్ మీతో రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, మీతో ప్రేమగా మాట్లాడాలనుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్ మెమరీస్ అన్నీ మీ పర్సన్ మీకు గుర్తు చేయాలి. మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి తీసుకోవాలి, మీ ప్రేమ తను తిరిగి పొందాలి అని అయితే ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా అదే. మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మేబీ మీ నుంచి దూరంగా ఉండొచ్చు. సో అది మీ లైఫ్లో కానీ, ఈ పర్సన్ లైఫ్లో కానీ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. థర్డ్ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లోనే ఉన్నట్టున్నారు. మేబీ ఎక్కువ అదే కనిపిస్తుంది. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మాటలు విని మీ నుంచి దూరంగా ఉన్నారు అని కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మీతో రీయూనియన్ అవ్వాలి, మీ ప్రేమ తిరిగి దక్కించుకోవాలి, మీతో మంచిగా మాట్లాడాలి, మీతో కలిసి మంచిగా టైం స్పెండ్ చేయాలి, మీతో రీయూనియన్ అవ్వాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీతో తన లైఫ్ షేర్ చేసుకోవాలి, మీతో కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు, మీ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అనిపిస్తుంది.
కొంతమందికి ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యున్నారు. కొంతమందికి ఏజ్‌లో పెద్దవాళ్ళు అయ్యున్నారు. అండ్ మేబీ మీరు ఈ పర్సన్ కూడా ఒకవేళ ఆఫీస్‌లో బాస్ లేకపోతే ఎంప్లాయీ ఇలా కూడా అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. లేకపోతే ఇద్దరు వర్కింగ్ పీపుల్ అయినా అయ్యుండొచ్చు. మీరు వర్కింగో లేకపోతే మీ పర్సన్ వర్కింగో. సో, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అలాంటి సిట్యుయేషన్స్ కూడా నాకిక్కడ కనిపిస్తున్నాయి. సో, వర్క్ చేసినా, చేయకపోయినా సరే సిట్యుయేషన్ కనిపించింది, ఎనర్జీ అనిపించింది కాబట్టి చెప్పాను. ఒకవేళ కలిసి జాబ్ చేస్తున్నా, లేకపోయినా ఈ పర్సన్ మీకు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయినా అయ్యుండొచ్చు. పాస్ట్ ఎప్పటినుంచో తెలిసిన పర్సన్ మీకు. న్యూ పర్సన్ కాదు. పాస్ట్ పర్సన్. ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల సెపరేషన్ అయిపోయి ఉన్నారో, ఆ పర్సన్ అయితే మీతో రీయూనియన్ చేసుకోవాలి అని ఫీల్ అవుతున్నారు. సో, మీతో కలిసి నడవాలి అనుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. సో, ఆలోచించకుండా ఈ పర్సన్ ఏంటంటే తన స్వార్థం చూసుకొని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. సో, ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మీతో రీయూనియన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో కలిసి తన ఫ్యూచర్ ఉండాలి అనుకుంటున్నారు. మేబీ పేరెంట్స్ ఒప్పుకోలేదని కానీ, ఒకవేళ మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ సిట్యుయేషన్స్ ఏదన్నా ఉండుంటే గనక ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదని కానీ, లేకపోతే మూవ్ ఆన్ అయిపోదామని కానీ, ఇలా ఏదైనా టాపిక్ వచ్చి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్ అంటే ఒకవేళ ఈ పర్సన్ ఏంటంటే ఇంకో మ్యారేజ్ చేసుకొని కూడా మూవ్ ఆన్ అయిపోయి ఉంటే గనక ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ వాల్యూ తెలిసొచ్చింది. మీరు లేకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారు. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్ మీతో కమ్‌బ్యాక్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎవరైతే తన సెల్ఫిష్‌నెస్ గురించి చూసుకొని, తన స్వార్థం చూసుకొని మీ నుంచి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్‌కి మీకు పాస్ట్‌లో చాలా ఎక్కువ గొడవలు కానీ, చాలా ఎక్కువ డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే మనం మ్యారేజ్ చేసుకున్నామని కానీ, లేకపోతే ఏమన్నా మీ మీ మధ్య డిస్టర్బెన్సెస్ అయ్యి ఏమన్నా సెపరేషన్ అయిపోయారా? లైక్ ఏదన్నా ఫైట్ కానీ, ఏదన్నా ఆర్గ్యుమెంట్ కానీ, ఇలా జరిగి మూవ్ ఆన్ అయిపోయారా మీ ఇద్దరు? అలాంటి సిట్యుయేషన్స్ ఏదన్నా ఉంటే ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు మళ్ళీ మీతో రీయూనియన్ చేసుకోవాలి. మీతో కలిసి ఉండాలి. మీకు తను ప్రపోజ్ చేయాలి. మళ్ళీ మీకు దగ్గరవ్వాలి. గొడవలన్నీ పక్కన మన ఇద్దరి మధ్య ఇప్పటిదాకా జరిగిన డిస్టర్బెన్సెస్ అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మనం కలిసుందామా అని అడగాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ గురించి వీళ్ళు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నైట్ నిద్ర కూడా పోవట్లేదు. మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించే అంటే వీళ్ళేంటంటే ఇప్పుడు మీకు చేసిన దానికి ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారు. పాస్ట్‌లో ఏంటంటే మేబీ తన స్వార్థం చూసుకొని ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. అలాంటి పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మీకు చేసిన దానికి వీళ్ళకి మనశ్శాంతిగా నిద్ర కూడా పట్టట్లేదు. మీ గురించే ఆలోచనలు. థాట్స్ అన్నీ మీ పైనే. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎలా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి? ఎలా మీతో మాట్లాడాలి? ఒకవేళ వచ్చి మాట్లాడితే మీరిప్పుడు ఒప్పుకుంటారో లేదో? మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఫైట్స్ అవుతాయేమో? ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మీ గురించి ఆలోచించకుండా ఉండాలి అనుకున్నప్పటికీ ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. అండ్ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. మీ నుంచి దూరంగా ఉండి ఈ పర్సన్ అస్సలు మనశ్శాంతి అనేది లేదు. మనసు మొత్తం మీ మీదే ఉంది. అస్సలు ప్రశాంతత అనేది లేదు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మీతోనూ మీ ఆలోచనలతోనూ ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో, ఈ పర్సన్ చూడండి ఏం చెయ్యాలో అర్థం కాక తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఎలా మిమ్మల్ని ఒప్పించడం? ఎలా అంటే
వాళ్ళే ఫైట్ చేశారిక్కడ. వాళ్ళే ఆర్గ్యూ చేసేవాళ్ళు. వాళ్ళే మూవ్ ఆన్ అయిపోదామన్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఫేస్ ఎలా చూపించాలి? ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయాము. కొంతమంది ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. సో, ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి తనతో మాట్లాడితే ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఏమన్నా క్రియేట్ అవుతాయా మా ఇద్దరి మధ్య? ఏమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమన్నా అనుకుంటారా? అని భయపడుతున్నారు. ఓకే. స్ట్రక్ అయిపోయున్నారు. మెసేజ్ చేసి ట్రై చేద్దామా? ఏమో ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళ పక్కన ఎవరున్నారు? ఇంకెవరైనా చూస్తారేమో అని భయమేస్తుంది. ఇక్కడ మీ పర్సన్ కొంతమందికేంటంటే మెసేజెస్ లాంటివి కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు మీకు. కొంతమందికి ఆల్రెడీ మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ గానీ, మెసేజెస్ కానీ ఇలాంటివేవో రిసీవ్ చేసుకుంటున్నారు అని కూడా కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్. చూడండి, ఇప్పుడు వీళ్ళు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. కొంతమందికి మెసేజెస్ కూడా ఆల్రెడీ మీ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకున్నారు. లైక్ రీయూనియన్ కోసం. ఇంకొంతమందికి ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీతో న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు లేకుండా వీళ్ళు మనశ్శాంతిగా అయితే ఉండలేరు. మీరు లేకుండా వీళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు. లేకపోతే నాకు కొంచెం టైం కావాలి. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఈ రిలేషన్ ఉండాలో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు కొంచెం టైం కావాలి. నేను కొంచెం హీల్ అవ్వాలి. ముందు నాకు మనశ్శాంతి కావాలి. ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. చాలా సఫర్ అవుతున్నాను. ఐ నీడ్ సమ్ టైమ్ అని అడిగిన పర్సను ఇప్పుడేంటంటే ఏ డెసిషన్ తీసుకోవాలనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలని మాత్రం ఇక్కడ అనుకుంటున్నారు. న్యూ సైకిల్ అయితే స్టార్ట్ చేయాలి. మీతో న్యూ బిగినింగ్ చేయాలి. మిమ్మల్ని ఎలాగైనా తన లైఫ్‌లో ఉంచుకోవాలి. తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి. ఒక కొత్త లైఫ్ అనేది మీతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో, వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ ఎలా కనిపిస్తున్నాయంటే మీరేమన్నా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారేమో అని కూడా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళంతట వాళ్ళొచ్చి ఏమన్నా అడిగితే మీరేమన్నా గొడవ చేస్తారేమో, మళ్ళీ మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పెరుగుతాయేమో అని చెప్పేసి కొంతమందైతే ఇక్కడ మెసేజెస్ చేశారు. ఓకే. మనం మళ్ళీ కలిసుందాం, రీయూనియన్ అవుదామని చెప్పారు. ఇంకొంతమంది ఏంటంటే సినారియోస్ ఎలా ఉందంటే ఎక్కడ గొడవలు మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతాయేమో. సో, మీరే మీ నుంచి మెసేజెస్ వస్తే వాళ్ళకి న్యూ బిగినింగ్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో, మీ గురించి చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ లైఫ్‌లో ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో, దాని గురించి కూడా వీళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. మీరు మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని హగ్ చేసుకోవాలి, లేకపోతే మీ లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళేంటంటే తనతోనే మాట్లాడాలని గానీ, తనకే టైం ఇవ్వాలని గానీ, మీరు మెసేజ్ చేయాలని కానీ, ఇంకెవరితో అయినా మాట్లాడితే తట్టుకోలేకపోవడం గానీ, తనతోనే ఉండాలి ఆల్వేస్ అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతారు. తనకే ఇంపార్టెన్స్ ఇస్తూ రావాలి. ఇంకెవ్వరు వద్దు. నాకే కాల్ చేయాలి, నాకే మెసేజ్ చేయాలి. అది ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో ఉన్నా కూడా ఏంటంటే అది వీళ్ళు చూసి తట్టుకోలేరనమాట. ఆల్వేస్ ఏంటంటే మీరు తనకే ఇంపార్టెన్స్ ఇస్తూ, తనకే వాల్యూ చేస్తూ, తనతోనే ఉంటూ, తనకే టైం స్పెండ్ చేస్తూ వాళ్ళే లోకం, వాళ్ళే ప్రపంచం అన్నట్టుగా మీరు ఉండాలి. అది వాళ్ళు కోరుకుంటుంది మీ దగ్గర నుంచి. సో, ఒకవేళ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా, మీ పర్సన్ డెఫినెట్‌లీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకా వేరే ఏదో కూడా ఇంపార్టెంట్ ఉందండి. అందుకోసమే ఇప్పటిదాకా వీళ్ళు మీ నుంచి దూరంగా ఉన్నారు, సెపరేషన్‌లో ఉన్నారు. సో, డెఫినెట్‌లీ ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అండ్ ఒకవేళ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా సరే,
ఈ పర్సన్ ట్రావెల్ అయ్యి మీ దగ్గరికి రావాలి అని కూడా అనుకుంటున్నారు. మీ విషయంలో వీళ్ళు చాలా పొసెసివ్‌గా ఉన్నారు. లైక్ మీరు ఇంకొకళ్ళతో మాట్లాడినా వీళ్ళు చూసి తట్టుకోలేరు. ఇంకొకరితో ఉన్నా కూడా అది చూసి వీళ్ళ మనసు ఊరుకోదు. ఎప్పుడు మీరు తనతోనే ఉండాలి. తనకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి. తనకే వాల్యూ చేస్తూ ఉండాలి. తన గురించే ఆలోచించాలి అని ఓవర్ పొసెసివ్‌గా ఫీల్ అవుతారు మీ విషయంలో. మీ ప్రేమ మొత్తం వాళ్ళకే దక్కాలి. మీ టైం మొత్తం వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి అన్నట్టుగా ఓవర్‌గా ఎళ్ళిపోతారనమాట వీళ్ళు. సో, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఓకే. మీతో మాట్లాడాలి. రీయూనియన్ చేసుకోవాలి. ఎలాగైనా సరే. న్యూ బిగినింగ్ కావాలి. వీళ్ళు మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఎలా మీ వీరు ఎలా మిమ్మల్ని ఎలా ఒప్పించాలి? ఎలా అంటే మిమ్మల్ని మీతో మాట్లాడడం, మాటల్లో మీతో గెలవడం అది చాలా కష్టం. ఎలాగంటే నీతో వాదులాడి గెలవలేని వన్నెలాడి ఆ సాంగ్ ఉంది కదా! అలా అనమాట. మీతో మాటల్లో గెలవలేరు. వాళ్ళు అడిగిన ప్రతి దానికి మీ దగ్గర సమాధానం ఉంటుంది. క్రాస్ క్వెషన్ ఎక్కువ వేస్తారు. సో, అందుకే వీళ్ళు మీతో రీయూనియన్ చేసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. చేసుకోవాలన్న ఆలోచన ఉంది. ఒకవేళ మీరు ఒప్పుకుంటారా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు. భయపడుతున్నారు. మీరు చాలా తెలివైన వాళ్ళు. అంత ఈజీగా ఎవరి మాటలు నమ్మరు. అండ్ ఇప్పుడు ఇంకా తెలివి ఎక్కువైపోయింది మీకు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిటీ కావాలి అని మీరు అడుగుతారు. ఎందుకు ఇప్పటిదాకా నా నుంచి దూరంగా ఎందుకు ఉన్నావు? ఎందుకు ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు? ఇలా మీరు క్లారిటీ ఇవ్వమని నిజం చెప్పు. ఇప్పుడైనా నాతో ఉంటావా? లేకపోతే మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నాకు ఇలా అయితే వద్దు. నాకు ఒక క్లారిటీ ఇవ్వు. నాతో లైఫ్ లాంగ్ ఉంటాను అంటేనే నాతో మాట్లాడు, లేకపోతే లేదు అనేసి మీరేంటంటే కుండ బద్దలు కొట్టినట్టు మీరు మాట్లాడతారు. మీ ఫెయిర్ నేచర్, మీ నిజాయితీ, మీరు ప్రశ్నించే విధానం వీళ్ళకి భయమేస్తుంది. మేబీ ఈ పర్సన్ కూడా ఎక్కువ మాట్లాడే టైప్ కాదు. వాళ్ళ మనసులో ఉన్న విషయాలు ఏవి వీళ్ళు మీకు చెప్పరు. అంత ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాదు అనిపిస్తుంది. ఇప్పుడు నా లైఫ్‌లోకి వస్తానంటే నేను అలో చేస్తాను. కానీ ఇన్నాళ్ళు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు? ఆ రీజన్స్ ఏంటి? నాకు ఆన్సర్ చెప్పు అని మీరెక్కడ అడుగుతారేమో అని ఐ మీన్ వీళ్ళ విషయంలో మీరు కూడా చాలా పొసెసివ్‌గా ఉంటారు. ఐ మీన్ మీరు ఇంత సఫర్ అయ్యారు కదా! మీరు జాగ్రత్తగా ఉంటారు. మిమ్మల్ని ఒప్పించడం అంత ఈజీ కాదు. మీరు ప్రతి దానికి ఒక క్లారిటీతో ఉంటారు. ఒక కమిట్మెంట్‌తో ఉంటారు. ఒక కమిటెడ్‌గా ఉంటారు. అట్లా ఇట్లా తేడాలు వద్దు. ఉంటావా నాతో ఉండు. ఉంటే కరెక్ట్‌గా ఉండు. లేకపోతే వద్దు. ఎందుకంటే నేను ఈ బాధ మళ్ళీ భరించలేను. ఒకవేళ నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఆ పెయిన్ అనేది నేను మళ్ళీ మళ్ళీ తట్టుకోలేను అని మీరు తనని క్వెషన్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు. మీరంటే వీళ్ళకి చాలా ఇష్టం, చాలా ప్రేమ. తనని చాలా ప్రేమగా చూసుకుంటారని కానీ, వాళ్ళ కష్టకాలంలో మీరు చాలా సపోర్ట్‌గా నిలబడ్డారు. అది అమౌంట్ పరంగా కానీ, సపోర్ట్ పరంగా కానీ, ఒకవేళ వాళ్ళేదన్నా ఫుడ్ తినలేదు అంటే కూడా మీరు తినిపించడం గానీ, తనకి ఎఫెక్షన్, కేర్ ఇవన్నీ చూపించేవాళ్ళు. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేక, మీ నేచర్ నచ్చి, మీ గ్రోత్ చూసి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఎంప్రెస్ ఎందుకంటే ఎప్పుడూ
మీరు ఒకళ్ళకి పెట్టే చెయ్యే కానీ, ఒకళ్ళకి సాయం చేసే మనసే కానీ, ఇంకొకళ్ళకి హర్ట్ చేసేది ఇది లేదు అనేది వాళ్ళకి తెలుసు. సో, అందుకే మళ్ళీ వీళ్ళు మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ మేబీ ఇది వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ, లేకపోతే ఏదో నెగటివిటీ మీ ఇద్దరి మధ్య ఏదో చెడు దృష్టి, ఏదో నెగటివిటీ, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది కానీ, ఏదో జరిగింది అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర మీ పర్సన్ దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ మనశ్శాంతే లేదు. ప్రేమించిన వాళ్ళే లేరు. నేను కావాలి అనుకున్న డబ్బు అంతా నా దగ్గరుంది. నా దగ్గర గ్రోత్ ఉంది. కానీ ప్రేమించిన వాళ్ళు లేరు. నా బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు. మనశ్శాంతి అనేది లేదు. ఇంత డబ్బులు సంపాదించి ఏంటి ఉపయోగం అనేది వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. మీరు లేని లోటు, ఆ వెలితి అనేది డెఫినెట్‌గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ డె ఈ పర్సన్ ఏంటంటే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో, పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ తన సెల్ఫిష్‌నెస్ చూసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. తన స్వార్థం చూసుకొని కానీ, తన ఫ్యామిలీ కోసం కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. సో, డెఫినెట్‌లీ మీ లైఫ్‌లోకి వస్తారు. మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. సో, మీతో కమ్యూనికేట్ చేయాలని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. మీకు కాల్ చేసి మాట్లాడాలి. మీతో ఒకసారి మాట్లాడాలి అని అనుకుంటున్నారు వీళ్ళు. సో, ఫాస్ట్‌గా మీరు ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ లాంటిది ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు. కాల్ కానీ, మెసేజ్ కానీ ఏదో ఒక విధంగా ఈ పర్సన్ మీతో మాట్లాడతారు. జడ్జ్‌మెంట్ ఇక నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పాలి అనుకుంటున్నారు. తనది ఏదో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. లైక్ నువ్వు లేకుండా నేను ఉండలేను. నాకు నువ్వు కావాలి. పాస్ట్‌లో ఏదో జరిగిపోయింది వదిలేసేయి. ఇంక నేను డిసైడ్ అయ్యాను. నాకు నువ్వే అన్నీ అని. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పాలి అని అనుకుంటున్నారు. సో, స్ట్రెంగ్త్ మేబీ పాస్ట్‌లో వీళ్ళకి కరేజ్ లేక భయపడి సమ్ ఇన్‌ఫ్లుయెన్సెస్‌కి భయపడి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్‌తో మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఈ పర్సన్. తనకి కొంచెం ధైర్యం, తెగింపు పాస్ట్‌లో భయపడ్డారు. కానీ ఇప్పుడు అది లేదు. ధైర్యం అయితే వచ్చింది మీ విషయంలో. కాబట్టి మీతో కలిసి హ్యాపీగా ఉండడానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఓకేనా? ఇట్లా కంప్లీషన్ తన లైఫ్‌కి, ఎమోషన్స్‌కి అన్నిటికీ కంప్లీషన్ మీ దగ్గరే. లైక్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కానీ, మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కానీ, మీ ఇద్దరి మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ కానీ, ఈ పర్సన్ అనేది చాలా గుర్తు చేసుకుంటున్నారు. తన ఫ్యామిలీని ఒప్పించి మరీ మీ లైఫ్‌లోకి రావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మీతో రీయూనియన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. ఒక కంప్లీషన్ అనేది ఉండాలి. తన ఫ్యామిలీని కూడా ఒప్పించాలి. మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. ఎమోషనల్‌గా మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనైతే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు.
సో మా వ్యూయర్స్ పర్సన్స్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి చూద్దాం. ఐ యామ్ స్కేర్డ్ దట్ యూ విల్ నాట్ యాక్సెప్ట్ మీ నౌ. అదే చెప్తున్నాను కదా, మీ పర్సన్ ఇప్పుడు చాలా డిస్టెన్స్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది మీ ఇద్దరి మధ్య. సో ఇప్పుడు యాక్సెప్ట్ చేయరేమో అని వాళ్ళు భయపడుతున్నారు. మీరు క్వశ్చన్ చేస్తారు, దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, ఏం ఆన్సర్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో దానికి వాళ్ళు భయపడుతున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే. ఇట్ వాజ్ మై లాస్ లూజింగ్ యూ. నిన్ను వదులుకోవడం అది నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు. నిన్ను వదులుకోవడం నాదే తప్పు అంటున్నారు. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్. నిన్ను వదులుకోవడం అనేది నాకు చాలా డిఫికల్ట్ డెసిషన్ అంటున్నారు. ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్ మీ. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో, ఎంత పెయిన్ అనుభవించానో. లిటరల్గా నా మనసు ముక్కలైపోయింది అంటున్నారు. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. నేను లేకుండా నువ్వు ఉండలేవు అనుకున్నాను. మళ్ళీ నా దగ్గరికి ఎలాగైనా తిరిగి వచ్చేస్తావు అని అనుకున్నాను అంటున్నారు. వీ వర్ టూ డిఫరెంట్ టు మేక్ దిస్ వర్క్. అంటే మన ఇద్దరము ఒకరికొకరు సెట్ కాము అనుకున్నాను. ఇది వర్కౌట్ అవ్వదు, ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు, మన ఇద్దరం ఒకరికొకరం సెట్ అవ్వము అనుకున్నాను. అది నాదే మిస్టేక్ అంటున్నారు. ఐ వండర్ వాట్ వుడ్ బీ లైక్ టు కిస్ యూ అగైన్. మళ్ళీ నేను కిస్ చేయాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు నేను కిస్ చేస్తానా అనిపిస్తుంది అంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.